గత వైఎస్ఆర్సీపీ హయాంలో కట్టిన పిడుగురాళ్ల మున్సిపల్ బిల్డింగ్ కు రంగులు వేసి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సిగ్గు లేకుండా మళ్లీ ప్రారంభోత్సవం చేస్తున్నారని మండిపడ్డారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైఎస్ జగన్ హయాంలో మున్సిపల్ బిల్డింగ్ కోసం స్థల సేకరణ చేసి ₹1 కోటి వ్యయంతో బిల్డింగ్ పూర్తి చేసి ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ప్రారంభించామని గుర్తు చేశారు. ఆ శంకుస్థాపన రాయిని పడగొట్టి మంత్రి నారాయణతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మహేష్ రెడ్డి. 25 కోట్ల విలువ చేసే మరి స్థలాన్ని మున్సిపాలిటీకి సేకరించాం. ₹1 కోటి బిల్డింగ్ పూర్తి చేశాం. ఆ రోజు ఓపెనింగ్ కూడా చేశాం. కాకపోతే ఫర్నిచరు, ఏసీ, లోపల ఇతర ఫినిషింగ్ వర్క్స్ చేయలేదంతే. ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎరపతినేని శ్రీనివాసరావు పోనీ ఇంకేమైనా కొత్తగా బిల్డింగ్ కట్టారంటే అది లేదు. ఉన్నదానికి రంగులేసి టైల్స్ బిగించుకొని అక్కడక్కడ ఫర్నిచర్ తీసుకొచ్చి దానికి మళ్లీ మున్సిపల్ మంత్రితో ఓపెనింగ్ అంటారు. సిగ్గుండాలి. విచిత్రం ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేశాడో మున్సిపల్ మంత్రి బొత్స గారు, మరి ఆ శంకుస్థాపన రాయిని తీసేసి ఒక ఫౌంటైన్ పెట్టుకుని ఈరోజు ఆ ఫౌంటైన్ కి మున్సిపల్ మంత్రి నారాయణ గారితో ఓపెనింగ్ చేస్తున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న ఘనకార్యం. ఖచ్చితంగా రేపు అక్కడ కౌంటింగ్ జరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తున్న రోజే ఈ బండలు తీసిన ప్రతి ఒక్కరిని బొక్కలు వేసి వాళ్ళ చేతే కట్టిస్తాం.